పెహల్గావ్ ఉగ్రదాడి తర్వాత భయాందోళన వ్యక్తమవుతున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎప్పుడైనా సరే భారత్ యుద్ధం చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని తిరిగి స్వాధీనం చేసుకుంటుందన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున వినపడతా ఉన్నాయి. ఈ ఈ సమయంలో ముఖ్యంగా ఈ జరగబోయే యుద్ధంలో కూడా ఒకవేళ యుద్ధం జరిగితే జరగబోయే యుద్ధంలో ప్రధాన పాత్ర నౌకాదళానికి ఉంటుందన్నది కూడా పెద్ద వినపడుతున్న మాట. అయితే ప్రస్తుతం మనతో పాటు మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ ఇండిపెండెంట్ మాజీ డైరెక్టర్ బైరిశెట్టి మల్లికార్జునరావు ఉన్నారు. ఆయన నుండి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం భారత్ బలం ఏంటి? భారత్ గనక పాకిస్తాన్‌తో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని స్వాధీనం చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో నౌకాదళం ప్రమేయం ఏ విధంగా ఉండబోతుంది? దాని పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అనేది అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ ప్రధానంగా యుద్ధ మేఘాలు అయితే కనుక్కున్నాయి. ఏ క్షణం అయినా సరే యుద్ధం రావచ్చు అనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్న మాట. అయితే ప్రస్తుతం గనక అటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తే భారత నౌకాదళ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? మనం పాకిస్తాన్‌తో పోలిస్తే మనకు నౌకాదళం యొక్క బలం ఎంత ఉంటుంది అనేది ఏం చెప్తారు? ప్రధానంగా ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే అండి, త్రివిధ దళాలలో ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, నేవల్ ఫోర్స్ కావచ్చు, 3 రంగాల్లో కూడా మనం చాలా బలంగా ఉన్నామండి. ముఖ్యంగా నేవల్ పవర్ కనుక చూస్తే విస్తృతమైన బలం మనకుంది. ఉదాహరణకి మనకు ఈ విమానవాహక నౌకలు 2 ఉన్నాయి. ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్, ఇటీవల మన పేపర్ రోజు చూస్తున్నాం. అదేవిధంగా ఐఎన్ఎస్ విక్రమాదిత్య, అది కూడా కార్వార్లో ఉంది, కర్ణాటకలో. మరొక వైపున మనకి న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి, న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్ వాళ్ళకి లేవు. మనం ఓన్గా తయారు చేసిన సబ్మెరైన్స్ మనకు ఉన్నాయి. ఇవి కాకుండా అండి మనకి రకాలైనటువంటి ఫ్రిగేట్స్, కార్వెట్టీస్, డిస్ట్రాయర్స్, ఇవన్నీ కూడా మనం తయారు చేసుకుని మనకు ఉన్నాయండి. అదే పాకిస్తాన్ వైపు చూసేటప్పుడు పాకిస్తాన్కి చైనా సప్లై చేసినటువంటి సబ్మెరైన్లు తప్పితే వేరే లేవండి. కాబట్టి నేవల్ పవర్ని కనుక ప్రత్యేకంగా చూసే పని అయితే ఖచ్చితంగా మనకి ఉన్నటువంటి బలము చాలా ఎక్కువ అండి, ఎనార్మస్. ఒక రకంగా చూడాలంటే మనము ప్రపంచ స్థాయిలోనే ఇవాళ 5వ దేశంగా 6వ దేశంగా ఉంటున్నాము నేవల్ పవర్లో. పాకిస్తాన్ మనకు అసలు దీటే కాదు ఈ విషయంలో. కాబట్టి మనము పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్రమించడం అనేటువంటిది ప్రధానంగా ఉంటుందేమో అని అందరూ అంచనా ఉంది ప్రస్తుతానికి. అంటే ఒక ఇట్స్ బ్యాటింగ్, ఇట్స్ నాట్ ఏ వార్. మనం ఒకవేళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కోసం మనం ప్రయత్నం చేస్తే దాన్ని మనం వార్ అనే పరిస్థితి లేదు, యుద్ధం అనే పరిస్థితి లేదు. కార్గిల్ లాగా ఒక బ్యాటిల్. ఒకవేళ కనుక ఈ స్థాయిని దాటి పాకిస్తాన్ కనుక ఇంకేదో ఆశించో లేకపోతే అది తెలియనితనంతోనే కనుక నిజమైన వార్ఫేర్ దిగిపోయింది అనుకోండి, మనం వెంటనే ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఆల్రెడీ మన అరేబియా సముద్రంలో ఉన్నదండి. ఎలా ఉంటుంది యుద్ధ వ్యూహం? ఎలా ఉంటుంది అని అంటే, ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఒక 30 యుద్ధ విమానాల దాకా అందులో పడతాయండి. మిగ్గులు ఉంటాయి, అదేవిధంగా ఇతరపరమైన ఫైర్ జెట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి పోయి విపత్తును సృష్టించగలవు. సర్వసాధారణంగా ఏం చేస్తారంటే అండి, ఒక 5,000 కిలోమీటర్లు పాకిస్తాన్ యొక్క తీరానికి 5,000 కిలోమీటర్ల దూరంలో ఈ విక్రాంత్ ఉంచుతారు. ఎందుకంటే విక్రాంత్ మీదకి వాళ్ళ యొక్క మిసైల్స్ రాకుండా ఉండడానికి వీలుగా ఈ విక్రాంత్ నుంచి వెళ్ళి వార్ చేస్తాయి. దీనికి ముందు మనకి కార్వెట్టీస్ అని ఉంటాయండి, కార్వెట్టీస్. దానికి ఇంకొంచెం ముందు ఫ్రిగేట్స్ ఉంటాయి, దానికి ముందు డిస్ట్రాయర్స్ ఉంటాయి. మీరు ఐఎన్ఎస్ సూరత్ గురించి ఇటీవల కాలం వింటున్నారు మీరు, ఇట్స్ ఏ డిస్ట్రాయర్. అలాగే నీలగిరి అని మనకు ఉంటుంది, అది ఒక ఫ్రిగేట్. ఇలా యుద్ధతంత్రం ఉంటుందండి. ఇవి వెళ్ళి ఏం చేస్తాయంటే అటాక్ చేస్తాయి. అదేవిధంగా ఐఎన్ఎస్ విక్రాంత్కి 2 వైపులా సబ్మెరైన్స్ ఉంటాయి. సబ్మెరైన్స్ అఫ్కోర్స్ నీళ్ళలో ఉంటాయి, రహస్యంగా వెళ్తుంటాయి. ఇది మొత్తము కలిపి యుద్ధం ప్రకటించింది అనుకోండి, కరాచీని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. 1971 వార్లో కూడా నిజానికి 1971 వార్ జరిగింది ఈస్టర్ వైపు ఎక్కువ జరిగింది, అంటే బంగ్లాదేశ్ లిబరేషన్ నాడు ఈస్ట్ పాకిస్తాన్ కింద. కానీ అప్పుడు కూడా మనం కరాచీని పట్టుకున్నాం. కనుక ఇప్పుడున్న తత్వంలో కనుక చూస్తే కరాచీని చాలా తేలిగ్గానే మనం పట్టుకోగలుగుతాం. మనకున్న బలము ఏ రకంగా చూసినప్పటికీ కూడా పాకిస్తాన్కి చాలా తక్కువ అని మనం చెప్పొచ్చు. అంటే ఇవాళ మీరు చెప్పేదాని ప్రకారం మనకున్న ఐఎన్ఎస్ విక్రమాదిత్య కావచ్చు, లేకపోతే విక్రాంత్ కావచ్చు, ఒక 30 విమానాలని అక్కడ పార్క్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. అంటే మనం ఒకవేళ ఆ వాహక నౌకల నుంచి మనం కనుక యుద్ధ విమానాలను పంపిస్తే ఎంత టైంలో అక్కడి నుంచి పంపించే అవకాశాలు ఉంటాయి? దీని మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది? అదేవిధంగా కరాచీతో పాటు గదర్ పోర్ట్ కూడా ఉంది. గదర్ పోర్ట్ మీద కూడా చైనా కావచ్చు, లేదా పాకిస్తాన్, ఇప్పుడు బలూచిస్తాన్ కూడా ఒకవైపు నుంచి చాలా పెద్ద ఎత్తున గదర్ పోర్ట్ మీద పోరాటం జరుగుతున్న నేపథ్యం ఉంది. అంటే ఈ కరాచీ పోర్ట్ కావచ్చు, గదర్ పోర్ట్ కావచ్చు, మనం తీసుకెళ్లే విక్రాంత్ నుంచి ఏ విధంగా విమానాలు వెళ్ళి అక్కడికి ఫైట్ చేయగలుగుతాయి? అంటే అది యుద్ధతంత్రం ఒక భాగం అండి. ఎప్పుడైతే మనము కరాచీని ఆక్రమించాలనుకున్నామో ఇంకోటి కూడా అనుకున్నప్పుడు ఇవన్నీ పనిచేస్తాయి. అదే యుద్ధ విమానాలు అయితే విక్రాంతి వెళ్తాయి. మిసైల్స్ ఉంటాయి కదా, మనకి మిసైల్స్ అని కూడా డిస్ట్రాయర్స్లో ఉంటాయి. ఆ మిసైల్స్ అని కూడా డిస్ట్రాయర్స్లో ఉన్నప్పుడు వాటిల్లో మళ్ళీ తిరిగి మనకి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉన్నాయి, దాంతోపాటు గన్స్ ఉన్నాయి. అదేవిధంగా తిరిగి మళ్ళీ మనకి ఈ టార్పెడోస్ ఉంటాయండి. అంటే టార్పెడోస్ అంటే సబ్మెరైన్స్ని
అటాక్ చేసేవి, లేదా సబ్మెరైన్ నుంచి ఉపయోగించేవి, ఇవన్నీ పనిచేస్తాయి. ఇవన్నీ కాకుండా అండి మనకి మార్కోస్ అని, అంటే మెరైన్ కమాండోస్ అన్నమాట వీళ్ళు చాలా స్విఫ్ట్గా ఉంటారు. కాబట్టి ఇవి విమానాలు వెళ్ళి యుద్ధం చేస్తున్నప్పుడు ఇవి ఫాలో అవుతుంటాయి. ఎప్పుడైతే మనకు అక్కడ అవకాశం లభించిందో వెంటనే మనోడు దూకుతారు, దూకి పట్టుకొస్తారు. కాబట్టి ఉదాహరణ చూడండి, ఇది ఐఎన్ఎస్ విక్రాంత్, నేను మీకు చెప్పింది దీని చుట్టుపక్కల అన్నీ ఉంటాయి అనమాట. ఇంత చెప్పినవన్నీ కూడా దీని భాగంగానే మనకు జరుగుతుంటాయి. ఉదాహరణ చూడండి, ఇందాక మీరు ఈ పోర్టు గురించి మాట్లాడారు కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది చూడండి, ఇక్కడది గ్వదర్ పోర్ట్ ఉంది, కరాచీ ఇక్కడ ఉంది. మనకి ఈ మీకు ఈ ఇది చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ అండి. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఉంది మనకి కాశ్మీర్ అనే ప్రదేశం ఉంది చైనాలో. ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వస్తుంది. మనం రేపు పొద్దున మన కాశ్మీర్ని మనం జయించే పని అయితే ఈ భాగం మనకు వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ తిరిగి చిన్న ప్రాంతం కరాకురం రేంజ్ అని ఉంటుంది, ఈ ఫోటోలో లేదు, పక్కనే ఉంటుంది అనమాట. ఈ కరాకురం రేంజ్ని నిజానికి అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఒక భాగము, దానిని చైనాకి చేసింది పాకిస్తాన్. అక్కడ వాళ్ళు రూట్ వేస్తున్నారు. ఇక్కడ ఇటుపక్కన ఆక్సైచిన్ ప్రాంతం ఉంటుంది, అది కూడా భారత్ నుంచి చైనా ఆక్రమించింది. ఈ ఆక్సైచిన్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ని కలుపుతూ ఇక్కడ వాళ్ళు ఒక కారిడార్ తీసుకున్నారు. కాబట్టి ఇది కూడా రేపొద్దున మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం తిరిగి సాధించగలిగితే ఇది మొత్తం మనకు వచ్చేస్తుంది. ఇది ఒక అంశం. రెండవది, ఇక్కడ నుంచి ఇది బయలుదేరి పాకిస్తాన్లో నుంచి పంజాబ్లో ఉండే ప్రవేశిస్తూ తిరిగి మళ్ళీ ఇది ఈ ఎకనమిక్ కారిడారు గ్వదర్ పోర్ట్ చేరుకుంటుంది. కాబట్టి ఈ గ్వదర్ పోర్ట్ని చేరుకుంటే ఇక్కడ గ్వదర్ అనేది తిరిగి మళ్ళీ ఇందాక మీరు మాట్లాడినట్టుగా బలూచిస్తాన్ ప్రాంతంలో ఉంది. బెలూచిస్తాన్ అనేటువంటి దానిని పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఆక్రమించింది. అక్కడ ఒక ఇష్యూ జరుగుతోంది, మీ దృష్టిలో కూడా కొంతవరకు ఉన్నది. అయితే ఇక్కడ తిరిగి మళ్ళీ రెబల్స్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కింద వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఏదో రోజు వాళ్ళు దాన్ని సాధించి తీరుతారని కూడా ఒక అంశం ఉంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ గ్వదర్ పోర్ట్ అడ్డం పెట్టుకొని చైనా తమ యొక్క ఆర్థికమైన వనరులను కూడా కొల్లగొడుతుంది అని. కాబట్టి బలూచిస్తాన్ అంటే ఆర్థిక వనరులు ఏవి కూడా వాటికి ఉపయోగపడట్లేదు. వాటిని పాకిస్తాన్ దోచుకొని బలూచిస్తాన్కు భాగమైనప్పటికీ దానికి కాకుండా ఈ పంజాబ్ సింధు ప్రాంతాలు ఎక్కువ ఖర్చు పెడుతుందని. కాబట్టి ఇది ఈ గ్వదర్ పోర్ట్ మనకు అనుకుంటే నిజానికి గ్వదర్ పోర్ట్నే రాజధానిగా చేయాలని చెప్పేసి బలూచిస్తాన్ భావిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా ఇది ఉంది కాబట్టి ఇక్కడ మీకు కరాచీ ఉంటుంది. కాబట్టి కరాచీ వచ్చేప్పటికి సింధు ప్రాంతంలో ఉంది. ప్రాంతం అంటే అక్కడ రాష్ట్రం అర్థం. కాబట్టి ఇది మనం ఆక్రమించగలుగుతాం. ఈ పక్కనే తిరిగి మళ్ళీ ఇరాన్ ఉంది, ఈ భాగం ఇరాన్ భాగము. అక్కడ మళ్ళీ తిరిగి మనకి చబహార్ రేవుపట్నం ఉంది. భవిష్యత్తులో దాన్ని వాడతాం, ప్రస్తుతానికి యుద్ధంలో సంబంధం లేదు. కాబట్టి ఈ రెండు మన ప్రధానం అండి. రేపొద్దున యుద్ధ తంత్రంలో ఇంకో భాగం ఏంటంటే మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్రమించిన జయంగా ముందుకు కదిలినప్పుడు బహుశా ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఫైట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఇండిపెండెన్స్ కోసం ప్రయత్నం చేస్తారనేది ఒక భయం ఉందండి. కాబట్టి ఇది నేపథ్యం. ఈ నేపథ్యంలో మనం కరాచీని పట్టుకుంటే సరిపోతుంది. కరాచీ ఒకటే వాళ్ళకి నిజానికి చెప్పాలంటే ఒక ప్రధాన యుద్ధక్షేత్రం. గదర్ అనేది మామూలు రేవు పట్టణమే. కాబట్టి ఈ ప్రాంతాన్ని జయించడం పాకిస్తాన్ నుంచి మనం పెద్ద కష్టమేం కాదు, తెలియగానే ఈ ప్రాంతాన్ని జయించగలుగుతాం. సార్, అంటే ఇవాళ ప్రధానంగా చెప్తున్నప్పటికీ కూడా ఏది గతంలో కనుక మనము పుల్వామా జరిగినప్పుడు కావచ్చు, ఉగ్రదాడులు చేసినప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. అప్పుడు ఆకాశం నుంచి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, ఆ తర్వాత భూమి నుంచి కూడా కొంత దాడి జరిగింది. అయితే ఈసారి ప్రధానంగా కనుక ప్రభుత్వం కావచ్చు, భారత్ కావచ్చు ముందుకు వెళితే నౌకాదళం వైపు నుంచే అటువంటి దాడి ఉండే అవకాశం ఉంది అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే నౌకాదళం ద్వారానే దాడి మొదలుపెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే అలా ఉండదండి. మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఆక్రమించుకున్నప్పుడు మన ముందు ఎయిర్ ఫోర్స్ వెళ్తుందండి. ఎయిర్ ఫోర్స్ వెళ్ళి ఏం చేస్తుందంటే ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతాలని దాడి చేస్తుంది. దాడి చేసి అక్కడ ఉగ్రవాద శిబిరాలని బ్లాస్ట్ చేయడము, ఆ ప్రాంతాన్ని వికెట్ చేయించడం చేస్తుంటుంది. అప్పుడు నేల మీద నుంచి వెళ్ళి సైన్యం ఆ ప్రాంతాన్ని, ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తన చేతిలో తీసుకుంటుంది. ఇది యుద్ధతంత్రంలో భాగం. కాబట్టి ఎయిర్ ఫోర్స్ ముందు అటాక్ చేయాలి, వాళ్ళని తరుముకుంటూ పోవాలి అక్కడ సైన్యాలని. కింద నేల మీద నుంచి వెళ్ళి భూమి ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది ఆర్మీ. ఇది జరిగేదండి. ఈ జరిగేటప్పుడు మళ్ళీ తిరిగి అక్కడ కరాచీ నుంచి మిగతా ప్రాంతాల నుంచి మనం దాడులు ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి ఇది పార్షియల్గా ప్రారంభమవుతుంది. ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని జయించాలి మనం అనుకుంటే కనుక. అప్పుడు కనుక అంతవరకే ఆగితే మనం యుద్ధక్షేత్రాల్లో తిరిగి మళ్ళీ మనకి నేవల్ పవర్ ఎక్కువ వాడడం లేదు. పాకిస్తాన్ హద్దు మీరి అవుట్ రైడ్ వరకు వస్తే అప్పుడు మనం నేవల్ పవర్ ఎక్కువ వాడతాం. అప్పుడు నేవల్ పవర్ ఇంకా బలంగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతా కూడా పిఓకే కేంద్రంగానే కనుక ఒకవేళ దాడులు కనుక జరిగితే, గతంలో మనకి ఏదైతే 1971లో జరిగిన వారిలో తూర్పు నౌకాదళం చాలా ప్రముఖ పాత్ర వహించింది. విశాఖపట్నం కేంద్రంగా ఉంది. అప్పుడు గతంలో గాజీ అనే సబ్మెరైన్ కూడా మనం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒకవేళ పాక్ ఆక్రమిత కోసం చేసే ఫైట్లో తూర్పు నౌకాదళం పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ అసలు ఉంటుందా? ఉంటే ఏ విధంగా ఉంటుంది?
అంటే యుద్ధం అంటూ జరిగిన తర్వాత ఏ పాత్ర ఆ పాత్ర వహిస్తుందండి. అయితే మీరు చెప్పినట్లుగా బంగ్లాదేశ్ లిబరేషన్ అప్పుడు అది ఈస్ట్ పాకిస్తాన్ కదా, అంటే బంగాళాఖాతం వైపు. అందువల్ల ఈస్టర్న్ కమాండ్ ఎక్కువ బలంగా పనిచేసింది. ఇప్పుడు ఏమవుతుందంటే వెస్టర్న్ కమాండ్, ఇప్పుడు ఈస్టర్న్ కమాండ్ అంటూ ఏముంది, ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మన నావల్ పవరు, అది ఇటు వెస్టర్న్ వైపు వస్తే వెస్టర్న్ కమాండ్ అంటాం, లేదంటే వెస్టర్న్ కమాండ్కి వెళ్తుంది. ఎక్కడ యుద్ధం అవసరం అది చేస్తుంది. బంగ్లాదేశ్ ఏదో ఒక మాట అన్నది తప్పితే, ఏదో మధ్యవర్తిత్వం అనే పదం వాటిని తప్పితే వాళ్ళు ఏమి ఇప్పుడు యుద్ధానికి వచ్చే పరిస్థితి ఏమీ లేదు. అయితే మనం ఎందుకు జాగ్రత్త పడతామంటే, ఒకవేళ చైనా ఫ్యాక్టరీ మనం తీసుకుంటే ఏమవుతుందంటే అండి, చైనా అవుట్లెట్గా మనతో యుద్ధం అయితే చేయదు. మహా అయితే దానికి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ని ఇస్తుంది పాకిస్తాన్కి, కొన్ని ఎమ్యునేషన్ లాంటి వాటిని సప్లై చేస్తుంది. అంతేగాని అది హోల్సేల్గా అయితే రాలేదండి. అయితే చైనా కూడా ఏదైనా వస్తుందేమో అనే ఉద్దేశంతో మనం కొంతవరకు ముందు జాగ్రత్త చర్య కొద్దీ, లేదా మనల్ని చికాకు పెట్టచ్చు చైనా, దాన్ని ఆపడం కొరకు మనం ఈస్టర్న్ కమాండ్ని సిద్ధాన్ని చేసి ఉంచుదామండి. ఒకసారి మీరు అడిగారు కాబట్టి నేను అది చూపిస్తాను చూడండి. చైనా యొక్క ఉద్దేశం ఇదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఈ దీంట్లో ఇక్కడ చైనా నుంచి బయలుదేరి ఇది మొత్తం హిందూ మహాసముద్రం అండి. ఈ హిందూ మహాసముద్రం మీద తన యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించాలని చైనా తాపత్రయపడుతుంది. అందులో భాగంగా చూస్తే ఇక్కడ మనకి మలేషియా, ఇండోనేషియా ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ మనకు మలక్కా ఐలాండ్ ఉంది. ఈ మలక్కా ఐలాండ్ నుంచి ముందుకు వస్తే ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉంటాయి మనవి. ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ శ్రీలంక ఉంది, ఇక్కడ హంబన్-టోటో పోర్ట్ ఉంది, పక్కనే మాల్డీవ్స్ ఉంది. ఇక్కడ నుంచి కనుక మనం వెళ్తే ఎర్ర సముద్రంలోకి వెళ్తే ఇక్కడ జిబోటి రేవుపట్నం ఉంది. ఈ ప్రాంతాలన్నీ తమ చేతుల్లో తీసుకోవాలంటేది చైనా యొక్క తాపత్రయం అండి. అంటే హిందూ మహాసముద్రం మీద దానికి హెజిమోని ప్రకటించాలనేది దాని ఉద్దేశం. అలా గనక అయితే అందుకోసం మనం ఏం చేసామంటే ఈస్టర్న్ కమాండ్ని సిద్ధంగా ఉంచుకుంటున్నాం మనం. కనుక ఈస్టర్న్ కమాండ్కి రోల్ ఏంటంటే, ఇక్కడ చైనా కనుక ఏదైనా ఇబ్బంది పెడితే మనల్ని ఇక్కడ నుంచి వాళ్ళకి ఆయిల్ ఎక్కువ సరఫరా అవుతుంటుంది కనుక దాన్ని ఆపడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకోసం మన శ్రీలంక తోటి, మాల్డీవ్స్ తోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయటము, వాళ్ళని ఆదుకోవడంలో ఇది ఒక కారణం కూడా ఉందండి. కాబట్టి చైనా ఫ్యాక్టర్ అంటూ ఏదన్నా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో వస్తే ఈస్టర్న్ కమాండ్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. అలా క్వాడ్ దేశాల అంటే సార్ ఇక్కడ క్వాడ్ దేశాలతో కూడా మనం ఒక గ్రూప్ ఏర్పాటు చేసాము, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో. దాని ప్రభావం ఏంటి, అది ఏం చేయగలుగుతుంది, క్వాడ్ దేశాల యొక్క ప్రముఖ పాత్ర ఏముంటుంది? క్వాడ్ దేశాల గురించి ఈ సంభాషణ అండి. హిందూ మహాసముద్రం మీద చైనా తన ఆధిపత్యాన్ని తీసుకుందామని ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని ఆపడం కోసమే క్వాడ్రిలేటర్ 4 దేశాలు, అమెరికా, మనము, జపాను, ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకి ఎందుకు వచ్చిందంటే అండి, ఇక్కడ ఆస్ట్రేలియాలో తిరిగి మళ్ళీ పక్కనే సాల్మన్ ఐలాండ్స్ అని కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఆ సాల్మన్ ఐలాండ్స్ని ఇది చైనా తన చేతిలో తీసుకుంది. అంటే ఆస్ట్రేలియాకి థ్రెట్ కాబట్టి అది కూడా ఆస్ట్రేలియా కూడా ఒక భాగం అయిపోయింది మనకి. అయితే ఈ 4 దేశాలు ఎప్పుడు యాక్టివ్ అవుతాయి ఏంటండి, ఒకవేళ చైనా కనుక మన మీద యుద్ధం ప్రకటించి యుద్ధంలోకి దిగితే అప్పుడు మరి ఆ క్వాడ్ ఒప్పందం ప్రకారం వాళ్ళని రావాల్సి ఉంటుంది. అంతేగాని పరోక్షంగా వచ్చినంత వరకు క్వాడ్ దేశాలు జోక్యం చేసుకో, పరోక్షంగా కాకుండా చైనా నాకు అర్థమైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుందండి. ఇందా మీరు చూపించేట్టుగా నేను ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో దాని ఇంట్రెస్ట్ ఏదో ఉంది, ఆ ఇంట్రెస్ట్ కోసం యుద్ధం అయితే చేయదండి. ఒకవేళ చేసే పరిస్థితి వచ్చినా మనల్ని ఇబ్బంది పెట్టినా ఇందా మీరు అడిగిన దాని ప్రకారం ఈస్టర్న్ కమాండ్ అనేది రంగంలోకి ఫుల్ ఫ్లెడ్జ్గా దిగుతుంది. అంటే ఇవాళ ప్రధానంగా మనకి యుద్ధం వస్తే కనుక అణుబాంబులు కూడా ప్రయోగిస్తామని చెప్పేసి పాక్లోని కొంతమంది నేతలు పదే పదే చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మన నౌకాదళం దగ్గర ఉన్న అణుజలాంతర్గాములు ఉన్నాయా, పాకిస్తాన్ దగ్గర కూడా అటువంటి బలం ఉందా, ఉంటే అది ఏ స్థాయిలో ఉంది, దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండబోతుంది? అంటే న్యూక్లియర్ బాంబులు వచ్చేటప్పటికండి, న్యూక్లియర్ బాంబులు మనం సొంతంగా తయారు చేసుకున్నాం. మనకి అంటే మీకు అది మిలిటరీ సీక్రెట్. న్యూక్లియర్ బాంబులు ఎన్ని వరకు ఉంటాయి అనేది చాలా టోటలీ మిలిటరీ సీక్రెట్ అండి. అంచనాల ప్రకారం చూసినా కూడా మనకున్నటువంటి న్యూక్లియర్ బాంబుల స్థాయి ఎక్కువ, వాళ్ళకి తక్కువ. అయితే ఏం జరుగుతుందంటే ఓడిపోయేవాడు కొన్ని ప్రబలాలు పలుకుతూ ఉంటాడు, తనకు అంతకంటే మార్గం లేదు. ఇందాక మీరు అడిగినట్టుగా మరి నేవల్ పవర్ అంటే నేవల్ పవర్ మనతో పోటీ కాదు, ఎక్కడ పోటీ కాదు. అందులో వాళ్ళు మనం భయపడడం కోసం నిమిషానికి ఒకసారి ఏమంటారంటే మేము న్యూక్లియర్ బాంబులు వేస్తామని. న్యూక్లియర్ బాంబులు వేయడం అని తేలిక కాదండి. మనం యుద్ధం రంగం మీరు గమనిస్తున్నారు, మరి పుల్వామా దాడి జరిగి కూడా ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా మనం ఎందుకోసం ఆలోచిస్తున్నామంటే పాకిస్తాన్ మీద రాజకీయంగా కూడా, పొలిటికల్గా కూడా, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో కూడా ఒత్తిడి తీసుకురావాలి. ఆ ఒత్తిడి ఎలా ఉంటుంది అంటే న్యూక్లియర్ బాంబులు వేయొద్దు అని. న్యూక్లియర్ బాంబులు కనుక పాకిస్తాన్ వేస్తే 1-2 పట్టణాలు మనకు దెబ్బతింటాయి, అనుమానం లేదు. కానీ మన ప్రతీకారం చాలా భయంకరంగా ఉంటుంది. పాకిస్తాన్లో ప్రతి భూభాగానికి మనం కాంటాక్ట్ చేయగలం, టచ్ చేయగలం. కాబట్టి పాకిస్తాన్కు ఉన్నటువంటి ఇప్పుడు ఎలా ఉంటుందంటే న్యూక్లియర్ బాంబులు ఉపయోగించాలంటే వాటి తిరిగి మళ్ళీ మిసైళ్ళు కావాలి. ఆ మిసైళ్ళు మనకున్నటువంటి మిసైల్స్ ఇవాళ భూఖండం మొత్తాన్ని తాకలు, ఒక పాకిస్తాన్కి ఏం కర్మ.
కాబట్టి మన అగ్ని మిసైల్ లాంటివి ఎక్కడికైనా పోగలవు. బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి. బ్రహ్మోస్ మిసైల్ యొక్క వేరియంట్స్ ఉన్నాయి. నేవల్ పవర్ నుంచి బ్రహ్మోస్ మనం ఉపయోగించగలుగుతాం. అదేవిధంగా నేల నుంచి ఉపయోగించగలుగుతాం. షార్ట్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయండి. ఇవన్నీ ఏం చేస్తాయంటే దే ఆర్ క్యారియర్స్ ఆఫ్ ది బాంబ్స్. మనం ట్రేషనల్ బాంబ్స్ వాడతామా, కన్వర్టివ్ బాంబ్స్ వాడతామా, న్యూక్లియర్ బాంబ్స్ వాడతామా అనేది వేరే విషయం. అందువల్ల పాకిస్తాన్ బెదిరిస్తుంది తప్పితే అది న్యూక్లియర్ బాంబు వాడే అవకాశాలు లేవండి. కేవలము యుద్ధాన్ని ఆపడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఒక పిచ్చి చేష్టగా వాళ్ళు వాడతారు అంతే. కాబట్టి ఇతర దేశాలు ఏవి కూడా దానికి ఒప్పుకోవు. ఒకవేళ మనకున్న ప్రిన్సిపల్ ఏంటంటే వీ విల్ నాట్ బి ది ఫస్ట్ యూజర్స్ ఆఫ్ ది న్యూక్లియర్ బాంబ్స్ అనేది మన యొక్క న్యూక్లియర్ ఫిలాసఫీ అండి. మనం ఫస్ట్ వాడాం, మన మీద వాడితే మటుకు బీభత్సంగా వాడతాం. అందువల్ల వాళ్ళ మిసైల్ రేంజ్ తక్కువ. అవి ఈ బోర్డర్లో ఉన్నటువంటి రాష్ట్రాల మీద రాగలుగుతాయి, అందుకంటే రాలేవండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి వీటన్నిటి మించి ఇవాళ టెక్నాలజీలో ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలని, వాళ్ళకి రాడార్ వ్యవస్థలని మనం భగ్నం చేసేస్తాం. ఆల్రెడీ అక్కడ మోహరించాం మనం. కాబట్టి ఏం చేస్తాయంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వ్యవస్థని బీభత్సం చేసేస్తాయి. దాంతో వాటికి రూట్స్ కూడా సరిగ్గా తెలియదు. ఆల్రెడీ 2-3 రోజుల క్రితం వార్తలు వచ్చినాయి, మనం ఆల్రెడీ వాటిని జామ్ చేస్తున్నామని. కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ వ్యవస్థను జామ్ చేస్తే వాళ్ళు ఎగ్గు బాంబు వేయాలి కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు వచ్చేస్తారు. అది కేవలం బెదిరింపే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ భారత్ కనుక దాడి మొదలు పెడితే ఎప్పటిలోపు దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? దాడి ఇందాక చెప్పాను మీకు మొదట్లో, మనందరం మనం వార్ అనేదాన్ని మనం చేయమండి. అంటే నేను అనుకోవడం ఇది ఒక ఆలోచన, ఒక ఊహ. మనకు కావాల్సినటువంటి లిమిటెడ్ లక్ష్యాలు మనకు ఉన్నాయి. ఒకటి ఏంటంటే టెర్రరిజాన్ని రూపుమాపటం. టెర్రరిజాన్ని రూపుమాపడానికి వరకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో దాదాపుగా ఒక 42 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని అంచనా ఉందండి. వాటిని బ్లాస్ట్ చేయడం ఒక అంశం. ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్లో 2-3 జరిగినాయి, ఇప్పుడు మొత్తం తీసేయాలి, ఇంకోసారి ఉండకూడదు అనేది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పుడైనా మనదే కాబట్టి ఎప్పటికప్పుడు ఆ పని చేయాలి, ఇప్పుడు మనం చేస్తామనేది ఇంతవరకే మన లక్ష్యం ఉందండి. ఇది దాటితే కనుక వారంటూ వస్తే అప్పుడు మీరు చెప్పినట్టు జరుగుతాయి. వారంటూ వస్తే అండి బహుశా అప్పుడు మనము బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి అవకాశం లభిస్తుంది. కాబట్టి వారి దాకా వెళితే బలూచిస్తాన్ విడిపోయే ప్రమాదం కూడా ఉందండి. కనుక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం తీసుకొని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అది తీసుకుంటే అది 3 ముక్కలు అయిపోయే ప్రమాదం ఉంది. అక్కడ దాకా ఈసారి బహుశా జరగకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇది పరిస్థితి. ప్రధానంగా చెప్తుంది ఏంటంటే భారత లక్ష్యం ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వాటన్నిటినీ కూడా ధ్వంసం చేయాలనేది మాత్రమే భారత లక్ష్యం. కాబట్టి పూర్తి స్థాయి యుద్ధం వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా నౌకాదళం ఇవాళ చాలా బలంగా ఉంది. కాబట్టి నౌకాదళ బలం, అదేవిధంగా మనకున్న ఎయిర్ ఫోర్సు, నేవల్, వీటన్నిటినీ కనుక ఉపయోగిస్తే పాకిస్తాన్ మీద యుద్ధం కూడా వచ్చినా కానీ ఈజీగా జయించవచ్చు అని చెప్పి మల్లికార్జునరావు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.